హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నేహాస్ కిచెన్ రెసిపీస్ టేస్ట్ ఆఫ్ తెలంగాణ. నేను ఈరోజు చేస్తున్న రెసిపీ ఏంటంటే పెసరపప్పు ఇడ్లీ, మూంగ్ దాల్ ఇడ్లీ అని కూడా అంటారు. ఇది హై ప్రోటీను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఈ కప్పుతోటి 1 కప్పు పెసరపప్పు తీసుకున్నా. ఇది ఒక 3-4 అవర్స్ నానబెట్టాలి. నానబెడితే ఇట్లా మంచిగా నానుతుంది. ఇవి నానిన తర్వాత ఈ వాటర్ అంతా డ్రైన్ తీసేసుకోవాలి. దీన్ని మనము ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇందులోకి 1 ఇంచు అల్లము వేసుకుందాము. ఒక 2-3 పచ్చిమిరకాయలు, పండివి పచ్చిమిరకాయలు వేసుకుంటున్నా. గ్రీనీ ఉంటే గ్రీనీ కూడా వేసుకోండి. ఇవి కొంచెం మంచి కలర్ఫుల్గా కనబడుతుందని ఇవి వేసుకుంటా ఉన్నా. ఒక 1/4 టీ స్పూను జీలకర్ర కూడా ఇందులో వేసుకుందాం. ఇప్పుడు మనం ఈ పెసరపప్పునంతా ఇందులో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇది బ్యాటర్ అంతా మంచిగా మెత్తగా రుబ్బేసుకున్నాము. ఇన్ కేసు కొంచెం మరీ డ్రైగా ఉంటే కొంచెం వాటర్ పడితే వేసుకొని రుబ్బేసుకోండి. ఇప్పుడు ఇదంతా మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. బ్యాటర్ అంతా మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాం కదా. ఇప్పుడు 1 కప్పు క్యారెట్, కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక 2 స్పూన్స్ పెరుగు, టేబుల్ స్పూన్స్, ఒక 1/2 స్పూను సాల్ట్. ఇప్పుడు మనం దీంట్లోకి పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులోకి మనము జీలకర్ర, ఆవాలు వేసుకుందాం. కొంచెం 1/4 టీ స్పూను. ఇందులోకి ఒక చిటికెడంతా ఇంగువ, కొంచెం కరివేపాకు, ఒక 2 టేబుల్ స్పూన్ల బఠానీ వేసుకుంటున్నాం. ఇది ఆప్షనల్, మీకు ఇష్టమైతే తీసుకోండి, లేకపోతే లేదు. ఏ వెజిటేబుల్స్ ఉన్నా ఇందులో వేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పోపు చల్లారిన తర్వాత మనము మిక్స్ చేసుకోవాలి, బ్యాటర్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పోపు అంతా ఇందులో కలిపేసేసుకోవాలి. ఇందులోకి లాస్ట్కి ఒక 1/4 టీ స్పూను ఈనో కూడా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఇది మంచిగా రిచ్ హై ప్రోటీన్ ఇడ్లీ, పెసరపప్పు ఇడ్లీ అనమాట. ఇప్పుడు మనం దోశ వేసుకుంటాం కదా పెసరట్టు, అట్లా కాకుండా ఇడ్లీ ఇది వెరైటీగా అనమాట. ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి. మరీ లూజ్గా కావద్దు, మరీ టైట్గా కావద్దు. మరీ టైట్ అయితే ఏమవుతుందంటే అది బ్యాటర్ అంతా ఇడ్లీ గట్టిగా వస్తుంది. మరీ లూజ్ అయితే కూడా బాగుండదు. బ్యాటర్ చూసుకొని కలుపుకోండి. ఇడ్లీ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇప్పుడు మనము ఇడ్లీ ట్రేలోకి వేసుకుందాం. దీంట్లో ఇడ్లీ ట్రేలో ఒక్కొక్క చుక్క కొంచెం నూనె వేసుకొని మొత్తం గ్రీజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఇడ్లీ ట్రేలోకి వేసుకుందాం. ఇట్లనే మిగతా ట్రేస్లో కూడా మొత్తం వేసేసుకుందాం. ఇడ్లీ స్టాండ్ని మనము ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుందాం. ఇడ్లీ స్టాండ్లో కుక్కర్లో ఇడ్లీ ప్లేట్లన్నీ పెట్టేసేసుకున్నా. ఇప్పుడు దీన్ని ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇది మొత్తం వేడెక్కడానికి. లోపల వాటర్, ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. 10 మినిట్స్ దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి స్టీమ్ మీద. టెన్ మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ఉడికిందో లేదో ఇట్లా టూత్పిక్ పెట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. చూడండి, చక్కగా ఉడికిపోయింది. 10 మినిట్స్ అయిపోయింది. మనం ఇడ్లీని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి అట్లనే ఒక 2-3 మినిట్స్ ఉంచాలి. ఉంచిన తర్వాత తీసుకోవాలి. ఇడ్లీ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఇడ్లీని తీసుకుందాము. వేడివేడి ఉన్నప్పుడు
కొంచెం తీసుకోవద్దు, కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలి. ఎందుకనంటే రేటుకి కాలుతూ ఉంటుంది. చూసారండి ఎంత మంచి బ్యూటిఫుల్ కలర్గా ఉన్నది, కలర్ఫుల్గా. మిగతా ఇడ్లీలన్నీ తీసుకుందాం. పెసరపప్పు ఇడ్లీ రెడీ అయిందండి. మంచి హై ప్రోటీన్ ఇడ్లీ. ఇది ఇంట్లోకి వెజిటేబుల్స్ కూడా ఏం కావాలంటే అవి వేసుకోవచ్చు, ఇంట్లో ఉన్నాయి వేసుకొని చేసుకోవచ్చు. ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఇన్ కేస్ పప్పు నానబెట్టి 4 hours లేకపోతే కొంచెం గోరువెచ్చని నీళ్ళలో వేస్తే పప్పు తొందరగా నానిపోతుంది. అప్పుడు మంచిగా మనం తొందరగా వేసేసుకోవచ్చు. 1/2 hour నానిన పిండి పప్పు చేసేసుకోవచ్చు అనమాట. వెరీ ఈజీ, టేస్టీ, హెల్దీ పెసరపప్పు ఇడ్లీ రెడీ అయింది. చూపిస్తాను మీకు ఎట్లా అయిందో. ఎంత సాఫ్ట్ ఉన్నది చూసిండ్రా, సాఫ్ట్గా ఉన్నది, ఇట్లా మెత్తగా ఇట్లా స్పాంజ్ లాగా ఉన్నది. ఇంత ఇట్లా ఉండాలి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.